మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో వీడియో రికార్డింగ్ లా కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నవీన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. బాత్రూంలో సీసా పెట్టిర్రు, మీరు రండి, రండి, అబ్బాయి తీసుకోండి చెప్పాలి కదా. చెప్పండి చెప్పండి ఇష్టం వచ్చాను నా ఇష్టం వినండి. లాస్ట్ టైం కూడా కొన్ని కేసులలో అడ్వాన్స్ అందరం కలిసి మాట్లాడుతున్నారు. ఎవిడెన్స్ అనేది అంటే దాని యొక్క గ్రావిటీ తగ్గుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు వినండి, ఏం రావు ప్రిన్సిపల్ సార్ తెలిసినప్పుడు వెంటనే ఇక్కడ సిఎస్ఆర్ మీరు ఫోన్ చేస్తారు. మా కాలేజీలో ఒక అమ్మాయి మీద బాత్రూంలో సీసా పెట్టిర్రు, మీరు రండి, రండి, అబ్బాయి తీసుకోండి చెప్పాలి కదా. వినండి లాస్ట్ టైం కూడా కొన్ని కేసులలో అడ్వాన్స్ అందరం కలిసి మాట్లాడుతున్నారు. ఎవిడెన్స్ అనేది అంటే దాని యొక్క గ్రావిటీ తగ్గుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు వినండి, ఏం రావు ప్రిన్సిపల్ సార్ తెలిసినప్పుడు వెంటనే ఇక్కడ సిఎస్ఆర్ మీరు ఫోన్ చేస్తారు. మా కాలేజీలో ఒక అమ్మాయి మీద బాత్రూంలో సీసా పెట్టిర్రు, మీరు రండి, రండి, అబ్బాయి తీసుకోండి చెప్పాలి కదా. మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో వీడియో రికార్డింగ్ లా కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నవీన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వీడియో రికార్డింగ్ లా కలకలం రేపుతోంది. ప్రస్తుతం మనం కళాశాల వద్ద ఉన్నాము. విద్యార్థులంతా కూడా తమ మరుగుదొడ్ల వద్ద ఒక యువకుడు వీడియో రికార్డ్ చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఏమైందమ్మా, ఏం జరిగింది అసలు? గర్ల్స్ వాష్రూమ్స్ లో కెమెరా పెట్టారు సార్. ఎవరు పెట్టారు? ఎందుకు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇంకా అదేం తెలీదు సార్, కానీ ఇలా జరగడం మాత్రం సెకండ్ టైం. ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు వాష్రూమ్కి మా ఫ్రెండ్సే వెళ్ళారు. వెళ్ళి చూడంగానే వాష్రూమ్లో పైన ఒక మొబైల్ని ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టి కెమెరా కనిపించేలాగా స్ట్రైట్గా పెట్టారు సార్. అది మా ఫ్రెండే చూసి వెంబడి ప్రిన్సిపల్ సార్కి చూపించింది. ఒక సార్కి చూపించడం ద్వారా వెంటనే కొంచెం యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీన్ని యాక్షన్ని ఇలానే ఆపకుండా కంటిన్యూ చేస్తే మాకు జస్టిస్ రావాలని కోరుతున్నాం. ప్లీజ్ మాకు జస్టిస్ చేయండి. ఎవరైనా కావాలని పెట్టారా, లేకపోతే ఎగ్జామ్ కోసం పోతున్న క్రమంలో అక్కడ పెట్టిపోయారా? అదైతే కావాలని పెట్టినట్లే ఉంది సార్. అసలు అది చూడకపోయింటే అసలు ఎంతమంది గర్ల్స్ రికార్డ్ అవుతుండే వీడియోస్. అసలు మార్నింగ్ సరిపోయింది. ఒకవేళ ఈవినింగ్ అయితే ఎంతమంది పోయేవాళ్ళు. మేమైతే చాలా వెతుకున్నాం. అసలు ఫస్ట్ టైం ఇట్లా అయిందని తెలిసినా కూడా ఎవ్వరు అసలు వాష్రూమ్ సరిగ్గా వేసనే లేరు. ఫస్ట్ టైం ఒకసారి ఇట్లనే అయిందంట సార్. అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, మాకు చెప్పలేదు కూడా. ఇప్పుడు మేము చూసినాం కాబట్టి మేము మేము ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారా? మరి మీరు? చేసాం సార్. మార్నింగ్ ఫోన్ దొరికిన వెంబడి ప్రిన్సిపల్ కి ఇచ్చినాం, కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు ప్రిన్సిపల్ సార్ అసలు. సో మొత్తం మీద బాలికలకు సంబంధించినటువంటి మరుగుదొడ్ల వద్ద ఒక సెల్ ఫోన్ పెట్టడం జరిగింది, రికార్డింగ్ మోడ్ లో పెట్టడం జరిగిందని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇక్కడ విచారణ జరిపి ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ యువకుడు గతంలో ఇక్కడే చదివాడు, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాసేందుకు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము. దీనికి బాధ్యులైన ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాము, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు.